మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి రైతు వేదికలు చాలా మట్టుకు తెలంగాణలో నిరుపయోగంగా మారినాయి. అయితే రైతుల కోసం, రైతు సమావేశాల కోసం, రైతు సెమినార్ల కోసం నిర్మించినటువంటి రైతు వేదికలు చాలా మట్టుకు నిరుపయోగంగా ఉన్నాయి. దాదాపు 90% అసలు వాడుకలో లేనటువంటి విధంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే సుమారు 22-24 లక్షల వ్యయంతో నిర్మించినటువంటి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 24 లక్షల వ్యయంతో నిర్మించినటువంటి రైతు వేదికలు ఈరోజు రైతుల సమావేశాలకు గానీ, సెమినార్‌లకు గానీ, రైతులకు సూచనలు ఇచ్చేటువంటి కార్యక్రమాలు గానీ, అధికారులు గానీ ఎటువంటి సమావేశాలు నిర్వహించకపోవడం వల్ల ఇవాళ రైతు వేదికలు కరెంటు బిల్లులు గూడా కట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నాయి. అయితే ఈ రైతు వేదికల్లో కొన్ని ఊర్లల్లో ఇప్పటికే చెత్తాచెదారం పెరిగిపోయి పిచ్చి మొక్కలు గూడా మొలిచి అసాంఘిక కార్యక్రమాలు గూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. అయితే వీటిని రైతు వేదికలను కొన్ని ఊర్లల్లో కొన్ని ఫంక్షన్స్‌కి గూడా రెంట్‌కివ్వడం జరుగుతున్నది. అయితే ఇప్పుడు వీటిని మరి ఏం చేయాలి? రైతు వేదికలను ఎలా ఉపయోగించాలని అన్న ఉద్దేశంతోని ఇప్పుడు ప్రభుత్వము మళ్ళీ పునరాలోచిస్తోంది. ప్రస్తుతం కుంటాల మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద ఉన్నాము. మనతో మాట్లాడడానికి యువజన నాయకులు జక్కుల గయేందర్ గారు ఉన్నారు. మరి సార్ చెప్పండి, ఇప్పుడు ఈ రైతు వేదికలు నిర్మించడము ఎంతవరకు కరెక్టు? అసలు వీటి వల్ల ఉపయోగం అనేది ఏమన్నా ఉందా? అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఒక ప్రతిష్టాత్మకంగా అంటే రైతులు ఒక చోట కూర్చొని మాట్లాడుకోనికి ఇప్పటి వరకు ఎలాంటి వేదిక లేదు కాబట్టి ఇక ప్రతి గ్రామంలో కొన్ని విలేజ్ క్లస్టర్గా తీసుకొని ఒక రైతు వేదిక ఏర్పాటు చేయడం ద్వారా రైతులందరూ ఒక దగ్గర కూర్చొని సంఘటితమై చర్చలు చేసుకొని ఈ చర్చల ద్వారా వాళ్ళు మరి పంటలు పండించే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం పాటు ఎక్కువ పంటల దిగుబడి కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశం కోసం అంటే అందరూ కూర్చొని మాట్లాడుకోనికి ఏర్పాటు చేసినదే ఈ రైతు వేదికలు. దీంట్లో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి 50-50 రేషియోలో 22 లక్షల రూపాయలు వెచ్చించి రైతు వేదికలు కట్టడం జరిగింది. మరి సంతోషించే విషయం ఇదంతా కట్టడం కూడా. కానీ ఏదైతే ఏ ఉద్దేశంతో అయితే ఈ రైతు వేదికలు కట్టారో ఆ ఉద్దేశానికి మరి అపోజిట్గా అంటే వ్యతిరేకంగా అక్కడ వాటిని వినియోగించుకునే స్థాయిలో ఈ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదు. అయితే అంత 22 లక్షలు వెచ్చించి ప్రతి చోట ఎక్కడైతే రైతు వేదిక కట్టిండో ఈ యొక్క రైతు వేదిక అన్నింటినీ కూడా అవి కట్టడం వెనకాల ఉన్న ఉద్దేశం ఏందో వాటి కోసం మరి వాటిని వాడితే ఎక్కడైనా వాడితే బాగుంటది అంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కట్టిన ఉద్దేశం వేరు, ఇక్కడ క్షేత్ర స్థాయిలో అక్కడ దాంట్లో పరిపాలన జరుగుతున్న విషయాలు వేరు. కాబట్టి ఇక్కడైనా రైతు వేదికలు ఎందుకు కట్టారో వాటిని ఆ పర్పస్లో యూజ్ చేయాలి. తప్పకుండా రైతులందరినీ కూడా ఒక దగ్గర కూర్చొని మరి ఆ చర్చా వేదికగా రైతు వేదికని ఇక్కడైనా మార్చాలి. అదేవిధంగా చాలా చోట వేరే దగ్గర మేము చూస్తూ ఉంటే ఈ యొక్క రైతు వేదిక అనేది ఎక్కడో ఊరు బయట కట్టి వాటిని మరి డబ్బుల కోసం కట్టి కాంట్రాక్ట్ కోసం కట్టిన పరిస్థితి మనకు కనిపిస్తున్నది. కాబట్టి వీటిలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా వాటిని సరైన పద్ధతిలోకైనా వినియోగించి రైతులకు న్యాయం చేయాలి. అదేవిధంగా కొన్ని చోట్ల కరెంటు బిల్లులు కట్టలేని స్థాయిలో రైతు వేదికలన్నీ కూడా మరి మూలన పడిపోతున్నాయి, శిథిలావస్థకు చేరుతున్నాయి. కాబట్టి ఇకనైనా తగు మరమ్మతులు చేసి వాటిని వినియోగంలోకి తీసుకురావాలని చెప్పేసి మేము ఒక యువకుడిగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ అధికారులను కానీ నేను విన్నవించుకుంటా ఉన్నాను. కొన్ని జాగాలల్లో వీటిని అంటే మెయింటెనెన్స్ సరిగ్గా లేక అంటే బిల్లులు కట్టలేని కరెంట్ బిల్లులు కూడా కట్టలేని పరిస్థితులలో వీటిని కిరాయికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే అద్దెకు, అంటే వివాహాలకు గాని చిన్న చిన్న ఫంక్షన్స్. అయితే దీనిపై మీ స్పందన? అయితే వాస్తవానికి వివాహాలకు ఇవ్వడం అనేది అయితే అక్కడ ఆ కట్టిన రైతు వేదిక కట్టిన ఉద్దేశం వివాహాలకు ఇవ్వడం అట్లాంటిది కాదు. అది తప్పకుండా ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి. ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అయితే కట్టిందో అదే ఉద్దేశంతోని దాన్ని వినియోగించాలి. అట్లా అనుకుంటే ప్రభుత్వ ఆఫీసులు అని చెప్పేసి రూములు ఖాళీగా ఉంటే మనం వేరే వాళ్ళకి రెంట్కి ఇవ్వలేం కదా. కాబట్టి ఆ రైతు వేదికల్ని రైతుల కోసమే వినియోగించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అన్న, మీరు చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి రైతు వేదికలలో ఎప్పుడైనా రైతులకు సంబంధించినటువంటి సమావేశాలు ఏమైనా జరిగినట్టు మీకు గుర్తుందా? అసలు రైతులు వేదికలు ఎందుకు కట్టారని చెప్పి మీ అభిప్రాయం? సార్ ఇప్పటిదాకా ఏం కట్టలేదు, ఏం లేదు రైతుల గురించి. ఇబ్బంది ఉన్న మీటింగ్లు పరిస్థితి ఏమన్నా ఉన్నా ఇది వరకు దాకా మీటింగ్ లేదు, సరిగా కూర్చుండి మాట్లాడింది లేదు, అదేం లేదు సార్. అప్పటిదాకా మొత్తం పరిస్థితి ఇట్లా ఉన్నది రైతు పరిస్థితి. ఇక చూడండి మీరే. మీరు రైతులు చాలా మంది ఇక్కడ అంటే
చాలామంది ఇక్కడ ఉంటారు గదా రైతులు. అంటే మీకెప్పుడైనా మీకు మాట్లాడాలనిపించినప్పుడు మీకెప్పుడైనా వెళ్ళేటువంటి అవకాశం ఏమన్నా కలిగిందా? ఏ ఏం కలగలేదు సార్. చర్చించుకోవడానికి. చర్చించుకోవడానికి ఏం కలగలే గానీ వాళ్ళకి బిల్లలేదు మాకు ముందరికి రాలేదు సార్ మాట్లాడడానికి. ఎప్పుడు తాళమేసే ఉంటదా? అవు ఎప్పుడు అంతే సార్. ఓకే. ఇది ఇక్కడ రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి రైతు వేదికలకు పెట్టినటువంటి ఖర్చంతా వృధా ఖర్చు. గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాకం వల్లని ఇలా రైతు వేదికలు నిరుపయోగంగా మారినాయని చెప్పి రైతులు చెప్తున్నారు. కెమెరామన్ బాలుతో శివ, సుమన్ టీవీ.